ప్రకాశం జిల్లాలో ఫ్యాన్ పార్టీకి రిపేర్లు జరుగుతున్నాయా? ఎన్నికల్లో ఓటమి తర్వాత ఇన్ఛార్జీలను పార్టీ హైకమాండ్ ఎడాపెడా మారుస్తుండటం నేతలను పరేషాన్ చేస్తోందా? ఇప్పుడున్న నియోజకవర్గాల్లో ఉండాలా లేక సొంత నియోజకవర్గాలను మళ్లీ పంపిస్తారో తెలియక నేతలు ఉక్కిరిబిక్కిరవుతున్నారా? చాలా నియోజకవర్గాల్లో నేతల్లో ఇదే టెన్షన్ ఏర్పడిందా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఫ్యాన్ పార్టీని పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నారు. గతంలో జరిగిన తప్పులను సరిచేసుకుంటూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను తప్పించి కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నారు. ఇప్పుడు ఇదే అంశం ప్రకాశం జిల్లా వైసీపీ లీడర్లకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందట. ఇటీవల ప్రకాశం జిల్లా పర్చూరులో ఇన్ఛార్జీలను మార్చడంతో మిగతా నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను మార్చే అవకాశం ఉందని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. దాంతో ఎవరిని మార్చేసి ఎవరికి ఛాన్స్ ఇస్తారో అని నేతలంతా టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో వైసీపీ అడ్రస్ గల్లంతైంది. జిల్లాలో కేవలం 2 చోట్ల మాత్రమే వైసీపీ గెలుపొందింది. దర్శి, ఎర్రగొండపాలెంలో మాత్రమే వైసీపీ జెండా ఎగిరింది. మిగతా అన్ని నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. గత ఎన్నికలకు ముందు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ మార్పు వైసీపీని కోలుకోలేని దెబ్బతీసింది. బాలినేని శ్రీనివాసరెడ్డి జంపు తర్వాత ప్రకాశం జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కు లేకుండా పోయారు. దాంతో జిల్లాలో ఫ్యాన్ పార్టీకి దిమ్మ తిరిగే షాక్ తగిలిందని సొంత పార్టీ నేతలే అంగీకరించారు. అయితే వచ్చే ఎన్నికల్లోపు పరిస్థితులను చక్కదిద్దాలని జగన్ లెక్కలు వేసుకుంటున్నారట. అందుకే పలు నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలను మార్చేందుకు సిద్ధమయ్యారట. ఇటీవల పర్చూరుకు కొత్త ఇన్ఛార్జిను నియమించారు. ఆయన మార్పుతో గిద్దలూరు, కనిగిరి, మార్కాపురంలోనూ మార్పులు తప్పవని నేతలు భావిస్తున్నారట. ఈ 3 నియోజకవర్గాల్లోనే నేతలను మార్చే అవకాశం ఉందని పార్టీ నేతలు సైతం చెబుతున్నారట. దాంతో ఇప్పటి వరకు కొనసాగుతున్న ఇన్ఛార్జీలు టెన్షన్ పడుతున్నారట. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వలస వచ్చిన నియోజకవర్గంలో పట్టు పెంచుకుంటున్న సమయంలో మరోసారి మార్పులు చేర్పులు ఏంటని టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఎన్నికల్లో ఓటమితో పార్టీ పూర్తిగా కుదేలైందని, ఈ సమయంలో మార్పులతో ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందని చెబుతున్నట్టు తెలిసింది. మొత్తానికి ఫ్యాన్ పార్టీకి రిపేర్లు చేస్తేనే భవిష్యత్తు బాగుంటుందని వైసీపీ అధినేత లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తానికి వైసీపీ అధినేత జగన్ ఊహించని నిర్ణయాలతో జిల్లా స్థాయి నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికలకు మరో 4 ఏళ్లు సమయం ఉండడంతో ఇప్పుడే మారిస్తే 4 ఏళ్లలో మారిన నియోజకవర్గాల్లో పట్టు పెంచుకోవచ్చని మరికొందరి ఆలోచనగా ఉందట. మొత్తం మీద జగన్ ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియక ప్రకాశం జిల్లా నేతలు డైలమాలో ఉన్నట్టు ప్రచారం అయితే జరుగుతోంది. చూడాలి మరి ప్రకాశం విషయంలో జగన్ ఎలాంటి సంచలన నిర్ణయాలు తీసుకుంటారో.